బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి సన్నిహితుడు, సోదరుడు అని కూడా చెప్పవచ్చు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యులు తాజాగా చేసిన కీలక సూచనల ఆధారంగా హుటాహుటిన అతన్ని ముంబైకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళిన కొడాలి నాని గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గత వారంలో ఛాతీలో నొప్పి వస్తుంది అని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి కొడాలి నాని గారు చికిత్సకు తీసుకున్నారు. గుండె సంబంధిత పరీక్షలు చేయించుకున్నారు. అయితే గుండెల్లో 3 వాల్వ్స్ సమస్యలు ఉన్నట్లు తెలుస్తుందని, తొలుత స్టంట్స్ వేయాలని భావించిన 3 వాల్వ్స్ బ్లాకులు ఉండటంతో సర్జరీ అవసరమని డాక్టర్స్ నిర్ధారించారట. ఇదే సమయంలో మూత్రపిండాల సమస్య తీవ్రంగా పెరిగిందట. దీంతో ఇప్పుడు కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్లో ముంబైకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక వ్యక్తి, మాజీ మంత్రి, ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. కొడాలి నాని మాట్లాడితే చాడు, మాటల వేగానికే ప్రత్యర్థులకు చెమటలు వస్తాయి. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారట. 2024 ఎన్నికల్లో పార్టీతో పాటుగా నాని సైతం గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో ఇటీవల తరచూ చెకప్ చేయించుకున్నప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. ఇక గత వారంలో ఛాతీలో బలంగా నొప్పి రావడంతో ఏఐజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. ఇదే సమయంలో చేసిన పరీక్షల్లో భాగంగా గుండెల్లో 3 హోల్స్ బ్లాకులు ఉన్నట్లుగా గుర్తించారు. వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. వైద్యులతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే సర్జరీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. పైనుంచి ఆదేశాలు బలంగా రావడంతో హుటాహుటిన హైదరాబాద్లో తొలుత సర్జరీ చేయాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు భావించారు. అయితే వైద్యులతో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వైఎస్ జగన్ గారు మాట్లాడిన తర్వాత వైద్యులతో ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయించాలని డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏఐజీ కాకుండా ముంబైకి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు. గతంలో మాజీ మంత్రి విశ్వరూప్కు సైతం ఇదే తరహాలో సమస్య రాగా ముంబైలోనే సర్జరీ చేయించుకొని ఆయన కోలుకున్నారు. దీంతో ఇప్పుడు కూడా బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి కుటుంబ సభ్యులు తరలించారు. కొడాలి నాని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల రిపోర్ట్స్తో ముంబైలోని వైద్యులకు ఆల్రెడీ సంప్రదింపులు కూడా జరిపారు. గుండెతో పాటుగా మూత్రపిండాల సమస్య తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు ఈరోజు అక్కడ హాస్పిటల్లో చేర్పించారు. బుధవారం నానికి సర్జరీ చేయాలని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధిస్తున్నారు, డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. కొడాలి నాని ఆరోగ్యం పట్ల ఎలా ఉంది, ఏం చేయాలి అనే దానిపై కుటుంబ సభ్యులకు దిశానిర్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీం ఎప్పటికప్పుడు ఫాలో అప్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి మిత్రుడు, అన్నదమ్ముల మాదిరిగా చాలా గొప్పగా అభిమానించే వ్యక్తి కొడాలి నాని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంతే అభిమానం కూడా ఆయనకు ఉంది. ప్రస్తుతం కొడాలి నాని తరలిస్తున్న బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో గుండె సంబంధిత సమస్యలు పరిష్కారానికి పేరుంది. అక్కడ ఆయనకు గుండె సర్జరీ నిపుణుడు డాక్టర్ పాండే బైపాస్ సర్జరీ చేస్తారు. గతంలో డాక్టర్ పాండే దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, లాలూ ప్రసాద్ యాదవ్కు, అలాగే కొనకళ్ళ నారాయణ, రఘురామకృష్ణరాజులకు బైపాస్ సర్జరీలు చేసిన వ్యక్తి. ఇప్పుడు ఇదే వ్యక్తి కొడాలి నాని గారి ఆరోగ్యంపై ఆరాధిస్తున్నారు. కొడాలి నాని ఆరోగ్యంపై ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా బుధవారం బైపాస్ సర్జరీ చేసి సురక్షితంగా ఆ బ్లాక్లను క్లీన్ చేసే కార్యక్రమం చేస్తామని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొడాలి నాని గారి ఆరోగ్యం పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. సర్జరీ తర్వాత 2 నెలల సమయం కొడాలి నాని గారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట. దీంతో కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన వద్దని పార్టీ శ్రేణులు, అభిమానుల కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు. తన ఎలాంటి అవసరం లేదు, దేవుడు మంచి వాళ్లకు మంచే చేస్తాడు, ఇంకా అతి తొందరలో ఎలాంటి అపాయం పెద్దగా కాకుండా ముందస్తు జాగ్రత్తల్లో హాస్పిటల్కి వెళ్ళడం మంచి సమయం. ఏంటంటే గుండెకు సంబంధిత పరీక్షలు అతి తొందరగా చేయించుకొని దాంట్లో బ్లాకులు ఉన్నాయా, ఏమి ఉన్నాయి అనేది గ్రహించుకొని తగిన విధంగా చర్యలు తీసుకుని బయటపడితేనే మేలు. అంతేకాని ఇవన్నీ కూడా చాలా డేంజరస్ జబ్బులు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చాలా మేలు.
తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పటికప్పుడు దీన్ని ఆరాధిస్తున్నారు. కొడాలి నాని గారి పట్ల ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన చెందొద్దు. ఆ భగవంతుణ్ణి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ కొడాలి నానిని అభిమానించే అభిమానులు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కానీ అభిమానులు కానీ ప్రార్థించండి భగవంతుడికి. కొడాలి నానిగే కాదు, ఏ ఇతర నాయకుడికి, ఏ ఇతర గొప్ప నాయకులకు కానీ మామూలు కార్యకర్తకు కానీ ఎవరికి కూడా ఏం ఘటనలు జరగకూడదు. ఎలాంటి సడన్ ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా ఆ దేవుడు చల్లగా అందరినీ కాపాడాలి అని అందరూ కోరుకోవాల్సిన అవసరం ఉంది. కొడాలి నాని తొందరగా రికవరీ కావాలని కూడా మనసావాచ కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొడుతున్నాను.